Hello, students. We already discussed about some algebra problems and trigonometric problems in the previous episode. Now, few more questions, because our aim is to write the maximum number of or attempt the maximum number of objective questions in the DSC, maybe SGBT or school assistant, whatever that is, more number of questions with a lesser time. సో తక్కువ సమయంలో ఎక్కువ ప్రాబ్లమ్ని ఖచ్చితత్వంతో మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. దీని ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్కి టిప్స్ యూజ్ చేస్తే మిగిలినవి టైం మనం కన్జ్యూమ్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. అట్లా కొన్ని ప్రాబ్లమ్ని త్వరగా చేసేటట్టు చూస్తాం. వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ కిందటి మొదటి 2 ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడు 3వ ఎపిసోడ్లో ఇంకా కొన్ని ప్రశ్నల్ని మనం చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనపడేదాన్ని చూస్తే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m పవర్ n అంటే ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్. సో ఐ కెన్ రైట్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m పవర్ n. m ఇన్ టర్మ్స్ ఆఫ్ n అంటే m n పదాల్లో రాయమంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా, పవర్ ఉంది కాబట్టి m పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m పవర్ n. బేస్ ఆర్ ఈక్వల్, మూలాలు సమానం, ఘాతాన్ని ఈక్వేట్ చేయండి, m పవర్ n. m ఇన్ టర్మ్స్ ఆఫ్ n, m ఇన్ టర్మ్స్ ఆఫ్ n కాబట్టి మనం n ఈక్వల్ టు m బై n బై m. సో n ఈక్వల్ టు m పవర్ n మైనస్ 1. సో m ఈక్వల్ టు n పవర్ 1 బై n మైనస్ 1. దే టోల్డ్ us to write m in terms of n. So first of all, the m into n multiplied, base are equal, I equated the powers, I had taken m that side, so by. So what happened here, by m equal to 1 by n into n, 1 by n power 1 by n minus 1, that is the value. Now a power 1 by x, b power 1 by y, c power 1 by z, and b square equal to ac, then x plus z. సో ఆల్వేస్ మెనీ ఈక్వల్ టుస్ ఆర్ దేర్, ఈక్వల్ టు కే విల్ టేక్. ఎప్పుడైనా సరే ఈక్వల్ టు ఉంటే ఈక్వల్ టు కే తీసుకుంటాం, అంటే ఇది ఈక్వల్ టు కే అని అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు కే పవర్ ఎక్స్, 1 బై ఎక్స్ అటు వెళ్తే ఎక్స్. నౌ యూ సే ఇఫ్ మెనీ ఈక్వల్ టుస్ ఆర్ దేర్ ఈక్వల్ టు కే, ఏ పవర్ 1 బై ఎక్స్ విల్ బికమ్ కే పవర్ ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు కే పవర్ వై, సి ఈజ్ ఈక్వల్ టు కే పవర్ జెడ్. బికాస్ 1 బై ఎక్స్ దట్ సైడ్ ఇట్ విల్ బికమ్ ఎక్స్, 1 బై ఎక్స్ ఉంటే అటువైపు వెళ్తే ఏమవుతుంది, విలోమం అవుతుంది ఎక్స్. అట్లా అయితే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి బీ స్క్వేర్ అంటే కే పవర్ 2y ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే కే పవర్ ఎక్స్ ఇంటూ కే పవర్ జెడ్. సో కే పవర్ 2y ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎక్స్ ప్లస్ జెడ్, 2y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్, దట్ ఈస్ ఆన్సర్. కరెక్ట్, 2y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ అంటే ఏం లేదు, ఈక్వల్ టు కే అనుకున్నాం. మెనీ టర్మ్స్ ఆర్ దేర్, ఈక్వల్ టు కే వీ హావ్ టు టేక్, substitute it. Because base are equal, I equated the powers. So 2y equal to x plus z is the answer. Now a wonderful problem. A power x is bc, b power y is ca, c power z is ab. Now I can take a power x is equal to bc. Here because they are asking xyz, I want xyz both the sides. అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బీసీ అలా ఇచ్చాడు, కానీ XYZ అడుగుతున్నాడు కాబట్టి పవర్ XYZ కావాలి నాకు. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఏ పవర్ ఎక్స్ పవర్ YZ చేస్తాను, బీసీ పవర్ YZ. ఇప్పుడు ఇది XYZ, అట్లీస్ట్ ఒక వైపు మనకి XYZ వచ్చేసింది. అట్లీస్ట్ వన్ సైడ్ ఐ గాట్ XYZ, అదర్ సైడ్ ఐ విల్ రైట్ వాట్, బీ పవర్ YZ, సి పవర్ YZ. b power yz I can write b power y whole power z, c power z whole power y. b power y is ca power z, c power z is ab whole power y. So what I can write, a power x y z is equal to c power z, a power z, a power y, b power y. Again equal to c power z ab, a power z, a power y, b power y, ca. I will write a power z, a power y, a square. bc, again bc is a power x. So means a power x plus y plus z plus 2. This value. So equate the powers.
xyz ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ జెడ్. ఇది ఎందుకంటే మనకి xyz కావాలి కాబట్టి బోత్ ది సైడ్ పవర్ yz చేసేది ఒక్కటే గుర్తుంచుకోండి. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 power 1/3 minus 2 power minus 1/3. So I will take this, and because 2x cube they are asking, I will do cubing on both sides. Cubing on both the side. X cube is equal to 2 power 1/3 whole cube minus 2 power minus 1/3 whole cube minus 3 into 2 power 1/3, 2 power minus 1/3 into 2 power 1/3, 2 power minus 1/3. 3 will go, 3 will go, 2 minus 1 by 2 minus, this 2 will go because they are reciprocal. A minus b whole cube, a cube minus b cube minus 3ab into a minus b. ఇప్పుడు ఇది, this is nothing but again given, that is given is x. So 4 minus 1 minus 6x by, I taken 2 LCM, cross multiply, 2x cube is equal to 3 minus 6x. 2x cube plus 6x is equal to 3. I am not doing any new thing, just cubing on either side. A cube minus b cube minus 3ab into a minus b. But a minus b, again I wrote x, that is the given. Given I wrote, that you have to remember. Next, all are x only, they are asking x only. So now you see, first of all I will calculate x root x is what? X power 1 plus 1 by 2, x power 3 by 2. Because in the LHS, RHS, both the side x root x is there, I calculated separately. So x power 3 by 2, here x power 3 by 2 into power x. So x power 3 by 2 is equal to x power 3x by 2. This base is equal. So what happened? X power 3 by 2 is equal to 3x by 2. ఇప్పుడు రెండు వైపులా x రూట్ x ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం, x రూట్ x ఫస్ట్ కనుక్కుంటున్నాం. x పవర్ 1, x పవర్ 1 by 2, x పవర్ 3 by 2, x పవర్ 3 by 2, x పవర్ 3 by 2 ఫస్ట్, ఇక్కడ x పవర్ 3 by 2 హోల్ పవర్ x, x ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో ఇది ఈక్వల్ అయితే x పవర్ 3 by 2 is 3x by 2, x పవర్ 3 by 2 by x is equal to 3 by 2. x power 3 by 2, this power 1 minus 1 equal to 3 by 2. x power 1 by 2 is 3 by 2. Squaring both the side, 9 by 4. Squaring both the side, you will get a 9 by 4. Because this is square, you will get x. That is the answer. Wonderful problem. So first separately you do 2 plus root 3. 2 multiply. Why we are multiplying 2? ఎందుకు 2తో మల్టిప్లై చేస్తున్నాం? ఎప్పుడైనా సరే ఇంత క్రితమే చెప్పాయి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉండాలి. 2 ఉండాలి కాబట్టి 2తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 3 ప్లస్ 1 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ 1 బై 2 అంటే ఇది రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 అంటే రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 2. అలాగే రూట్ 2 మైనస్ రూట్ 3 ఆటోమేటిక్గా రూట్ 3 మైనస్ 1 బై రూట్ 2. ఇప్పుడు రూట్ 2 బై ఇది రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 3, రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 2. నెక్స్ట్ రూట్ 3 మైనస్ 1 బై రూట్ 2. రూట్ 2 బై రూట్ 3 ప్లస్ 1 మైనస్ రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 2. రూట్ 3 విల్ గో. root 2 into root 2, 2 by 2, 1. Each term rationalization. ప్రతి ఒక్క పదాన్ని అకర్ణీయం చేయాలి. ఈచ్ టర్మ్, ఒక్కొక్క టర్మ్ని 3 రూట్ 2, రూట్ 6 ప్లస్ రూట్ 3. రేషనలైజింగ్ విత్ అపోజిట్, ప్లస్ మీన్స్ మైనస్. 3 root 2 into root 6 minus root 3 by 6 minus 3. 6 minus 3, 3. Rationalizing, because denominator is root 6 plus 3 minus multiply divided. I got this, that is root 12 minus root 6. Now, next term, 4 root 3 by root 6 plus root 2. Because already we got idea, I am doing directly. This 4 will go. So root 18 minus root 6.
last third term, root 3 minus root 2, root 3 minus root 2, that is root 18 minus root 12. Here first term is nothing but what? This one, this term is nothing but root 12 minus root 6 minus second term is root 18 minus root 6, third term plus root 18 minus root 12, root 18 will go, minus into minus plus root 6 will go, all are going 0. It's a simple thing. That is nothing but many terms are there, but problem is easy. Rationalizing denominator and numerator. Denominator numerator ని మనము అకర్ణీయం చేస్తున్నాం. ప్రతి పదాన్ని ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పదాన్ని సెపరేట్ చేసి ప్రతిక్షేపించాం. ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఉంది, మళ్ళీ స్క్వేర్ రూట్ అడిగాడు. ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఈస్ దేర్, బట్ అగైన్ స్క్వేర్ రూట్ దే ఆస్క్డ్. సో దే ఆర్ ఆస్కింగ్ దిస్. ఆల్వేస్ స్క్వేర్ రూట్ మీన్స్ a square plus b square plus 2ab or a square plus b square minus 2ab. It should be there like that. So now what happens? This I will write root of root 50, root 2 into root 25, root 2 into root 48. Easily from option you can tell, because 2 power 1 by 4 is there. That too one root, one without root is there. I want for a square root, one without root. So what happened? Root 2 into root 25, root 2 into root 45. Root 2 into 25 is 5, root 48 is 24. Here, root 24. Root of root of 5 plus 24. What happens? Root of root is 2 power 1 by 4, 5 plus root 4 into root 6, 2 power 1 by 4, 5 plus 2 root 6, 2 power 1 by 4, 2 into 3, 2 plus 3, 3 plus 2 plus 2 root 3 root 2, 2 power 1 by 4, it is nothing but root 2 plus root 3. మీన్స్ వన్ టైమ్ స్క్వేర్ రూట్ అనదర్ టైమ్, అంటే 2 సార్లు వర్గమూలం కనుక్కుంటున్నాం అనమాట. 2 సార్లు వర్గమూలం కనుక్కుంటున్నాం. స్క్వేర్ రూట్ 2 times we are doing that, you have to remember. Here 3 terms are there, 3 terms, 2 root 3, 2 root 2, 2 root 6. I think 3 terms will come in a plus b plus c whole square, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2c. So maybe it is a plus b plus c whole square. So what I will do? First of all, we can do like this. 6 root 3 into root 1, root 2 into root 1, root 3 into root 2. So I will write like this, then I will think about each occurred twice or not. 3, 3, 2, 2, 1, 1, yes, correct. Then is it 6 I can write the terms which are there? It is in the form of a square, b square, c square, 2ab, 2bc, 2ca. 3 plus 2 plus 1 is 6. 3 into 2, you see 3 into 2 here. 2 into 1, 2 into 1 here. 1 into 3, 1, all are there. It is in the form of a plus b plus c whole square. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 3 పదాలు ఉన్నాయి. అంటే అర్థం a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca ఫామ్ అనుకుంటా. అందుకని మనం రూట్ 3ని రూట్ 3 ఇంటూ రూట్ 1 అని, రూట్ 2ని రూట్ 2 ఇంటూ రూట్ 1 అని, రూట్ 6ని రూట్ 3 ఇంటూ రూట్ 2 అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక్కొక్కటి రెండు సార్లు వచ్చింది, రూట్ 3 2 సార్లు వచ్చింది, రూట్ 2 2 సార్లు వచ్చింది. కాబట్టి ఆ వాటిని యాడ్ చేస్తే ఈ 6 వస్తుందా లేదో చూడాలి. వచ్చింది అంటే ప్రాబ్లం కరెక్ట్. నౌ రూట్ 3 రూట్ 2 రూట్ 1 హోల్ స్క్వేర్ అంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 ప్లస్ 1, రూట్ 1 హోల్ స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే. ఇది ఈజీగా వచ్చేసింది. ఇక్కడ సెకండ్ పదం 1 బై ఆల్రెడీ తెలుసు 6 అంటే 2 into 3 2 plus 3 అంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 1 బై రూట్ 3 ప్లస్ రూట్ 2. సో అంటే రూట్ 3 మైనస్ రూట్ 2 రేషనలైజ్. ఇది ఈజీ కాబట్టి చెప్పేస్తున్నాం. 5 plus 2 root 6, 3 into 2 3 plus 2. సో root 3 plus root 2. Okay, root 3 plus root 2 whole square and root will go.
So 1 by root 3 plus root 2. Rationalize with root 3 minus 2. So 3 minus 2. So this is minus root 3, minus into minus plus root 2. Root 3 cancels. 2 root 2 plus 1. That is the answer. Because minus is there. Number of terms in the expansion. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయని అడుగుతున్నాడు. అది ఏ రకంగా ఉంది. 101, 99, 97. రెండో పదం మైనస్ మొదటి పదం -2, మూడో పదం మైనస్ రెండో పదం -2. అంటే ఇది అంక శ్రేణిలో ఉన్నాయి. బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది టర్మ్స్ కేర్ఫుల్లీ దే ఆర్ ఇన్ ఏపీ. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ -2, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ -2. మీన్స్ ఏ ఈజ్ 101, డి ఈజ్ 99 minus 101 -2, 99 minus 101 -2. Tn last term 47. So nth term is 47, 47. Now we got for a is the first term, d is the common difference, then arithmetic progression nth term is a plus n minus 1 into d. ఇప్పుడు ఏ మొదటి పదము, డి అనేది పదాంతరం అయితే nth టర్మ్ ఫార్ములా tn ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. tn ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అదే ఎస్ఎన్ అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అయితే దిస్ ఇస్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ, దిస్ ఇస్ సమ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ. ఇది n పదాల మొత్తము, ఇది అంకశ్రేణిలో ఇది ఎన్నో పదం. ఎన్నో పదం 47 ఇచ్చాడు. ఏ అనేది 101 తెలుసు నాకు. n-1 ఇంటూ డి అనేది -2. 47 మైనస్ 101, n-1 ఇంటూ -2 -54 by -2 దిస్ 27. సో n is 28. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఏమిటంటే అంక శ్రేణిలో ABCDEF అలా ఇచ్చేస్తాను అనుకుందాం. అంక శ్రేణిలో ఉంటే పదాన్ని సింపుల్గా ఎగ్జాంపుల్ 1 2 3 4 ఈ ప్రాబ్లం కాదు, అన్నిటికీ అంక శ్రేణి అని ఇస్తే 1 2 3 4 చేసుకుని చేసేయచ్చు. ఏదైనా A1 A2 A3 A4 అంక శ్రేణిలో ఉన్నాయి, ఇంకేదో అడుగుతాడు A ప్లస్ బి ఆర్ A1 ప్లస్ A2 ఆర్ A2 ప్లస్ A3 బై A2 అలా అడిగాడు అనుకుందాం. అంక శ్రేణి ఉంటే 1 2 3 4 అనుకోవాలి. గుణశ్రేణి ఉంటే 1 2 4 8 అనుకోవాలి. హరాత్మక శ్రేణి ఉంటే 1/1 1/2 1/3 అనుకోవాలి. సో సమ్ ప్రాబ్లం వాట్ హ్యాపెన్, నాట్ దిస్ ప్రాబ్లం, సమ్ ప్రాబ్లం దే విల్ గివ్ వేరియబుల్స్ A1 A2 A3 dash 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 AN, they are in AP. Then A1 plus A2 by A3 they are asking. You take 1 2 3 4 5 6 AP, simply substitute it. If they are in GP, you take 1 2 4 8 and substitute it. If they are in HP, 1/1 1/2 1/3 and substitute it. So if variables are there, easily you can assume. Easily you can assume. Sometimes they will say 3 geometric means are there in between A and B. Then I can take 1 2 4 8 16 or 32. Middle terms are the GPs. అంటే అప్పుడప్పుడు ఏమంటాడంటే AB మధ్య 3 గుణశ్రేణిలో ఉంటే సింపుల్ నెంబర్లు 1 2 4 8 16 32 అనుకోండి, మధ్యలో 3 గుణశ్రేణి. ఈ విధంగా కూడా అనుకోవచ్చు. అదొకటి గుర్తుంచుకోవాలి. సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. రూట్లు ఉన్నాయి. ఇక్కడ √2, √8 అంటే √4 ఇంటూ √2, √9 ఇంటూ √2, √16 into √2, so on. √2, 2 √2, 3 √2, 4 √2. √2 కామన్. 24 టర్మ్, ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 3, అంటే 24 టర్మ్ 24. ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి, ఈజీగా చెప్పేయచ్చు. అవి సహజ సంఖ్యల మొత్తం. సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా n into n plus 1/2. So I wrote 8 as √4 into √2, 18 as √9 into √2, 32 as √6 into √2. I taken √2 common. These numbers are sum of natural numbers. n into n plus 1/2. Because first term 1, second term 2, 24 term 24 only, no? Sum of natural numbers. I can write √2 into 24 into 24 plus 1, 25/2.
So root 2 into 12 into 25, 300 root 2. 12 25s are 300. That is another thing. Now in this case, once again one more point I want to tell. What is that means? If it is 1 square minus 2 square, 3 square minus 4 square dash dash dash, 9 square minus 10 square. If this is the case, 1 square minus 2 square, 3 square minus 4 square dash dash 9 square minus 10 square, I can write 1 square minus 2 square as 1 minus 2 into 1 plus 2, 3 minus 4 into 3 plus 4. 1 minus 2 is minus 1, 3 minus 4 is minus 1. So minus 1 common. Dash dash 9 10. Simple. Very simple. So remember carefully, depending upon the problem you have to act. That is, every term is a plus b into a minus b. I written 1 minus 2 into 1 plus 2, 3 minus 4 into 3 plus 4, 1 minus 2 minus 1 common. ఇక్కడ ఏమిటంటే a square minus b square, 1 square minus 2 square అంటే 1 minus 2 into 1 plus 2, 3 square minus 4 square అంటే 3 minus 4 into 3 plus 4, 1 minus 2 అంటే minus 1, 3 minus 4 అంటే minus 1 కామన్ తీసుకున్నా టర్మ్స్ వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లం కాదు, అలా ఇస్తే సింపుల్. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఐడియా గురించి ఈ ప్రాబ్లం ఇచ్చా. ఏబీసీ ఏపీలో ఉంటే 2b ఈక్వల్ టు ఏ ప్లస్, ఏబీసీ జీపీలో ఉంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, హెచ్పీలో ఉంటే b is equal to 2ac by a plus c. If they are in AP, 2b is a plus c. If they are in GP, b square equal to ac. If they are in HP, b equal to 2ac by a plus c. So AP 2 into b is equal to our problem AP 2b equal to a plus c. 2 into middle term, first term 2x, last term. So 2 into middle term, 2 into x plus 8 is equal to 2x plus 3x plus 1. 2x plus 16 equal to 5x plus 1. 2x 16 minus 1 is equal to 5x minus 2x. 15 equal to 3x, x equal to 5. Ninth term of AP is 35. 19th term is 25. 20th term. సో అంక శ్రేణిలో 9వ పదం 35, 19వ పదం 75, అయితే 20వ పదం అడుగుతున్నాడు. మొదటి పదం ఏ అనుకోండి, పదాంతరం డి అనుకోండి. అప్పుడు 9th టర్మ్ ఏమవుతుందంటే ఏ ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 35. ఇఫ్ ఏ ఈజ్ ఏ ఫస్ట్ టర్మ్, డి ఈజ్ ఏ కామన్ డిఫరెన్స్, 9th టర్మ్ ఈజ్ ఏ ప్లస్ 8d. 19th term a plus 19 minus 1. I am using a formula a plus n minus 1 into d. So a plus 18d is equal to 75 minus 10d is equal to minus 40. d is equal to 10. So 9th term a plus n minus 1 into d, a plus 9 minus 1 into d 8d, a plus 19th term a plus 19 minus 1 18d. I got this. Now substitute a plus 8d is equal to 35. a plus 8 into 10, 80 is equal to 35. a is equal to 35 minus 80, 45. They are asking its 20th term. 20 is equal to a plus 19d. a minus 45, 19 d 10. You will get the value. Here d is equal to 40 by 10, 4. Now a plus 8d is equal to 35. a plus 8 into 4, 35. So a is equal to 3. Substitute 3 plus 19 into 3 plus 76, 79. That is the answer. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇదే నేను అన్నది ఇందాక A1 A2 A3 అన్నాం కదా, అలా వేరియబుల్ చాలా ఎక్కువగా ఉంటే సింపుల్ మెథడ్ ఉంది. వేరియబుల్ చాలా ఎక్కువగా ఉంటే చాలా సింపుల్ మెథడ్. ఇఫ్ మెనీ టర్మ్స్ ఆర్ దేర్, మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్, ఐదర్ AP ఆర్ GP ఆర్ HP, సింపుల్ అసంప్షన్ 1 2 3 4 5 బికాస్ AP. A is 1, B is 2, C is 3,
D is 4, E is 5. A minus 4B plus 6C minus 4D plus E. Substitute. A is 1. 4 into 2, 8. 6 into 3, 18. 4 into 4, 16. Plus E, 5. 1, 18. 19, 24. 1, 19, 5, 24. 8, 10, 16, 24. This is only previously I told about the assumptions. When assumption problems are there, what we have to do? If more variables are there, you can take 1, 2, 3, 4, 5, 6 are AP. 1, 2, 4, 8, 16 as GP. 1 by 1, 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 5 as HP. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి వేరియబుల్స్ చలనరాశులు ఎక్కువగా ఉంటాయి. చలనరాశులు ఎక్కువగా ఉంటే ఏపీ అంకశ్రేణి అడిగితే 1, 2, 3, 4, 5 అనుకోవచ్చు. గుణశ్రేణి అడిగితే 1, 2, 4, 8, 16 అట్లా అనుకోవచ్చు. అదే హరాత్మక శ్రేణి అడిగితే 1 by 1, 1 by 2, 1 by 3, 1 by 4, 1 by 5 ప్రతిక్షేపించండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది సమ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ జమెట్రిక్ సిరీస్. సమ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ జమెట్రిక్ సిరీస్ అంటే a minus 1 by r is equal to 3. Sum of their cubes. Sum of their cubes. So ar dash 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 a cube r cube dash 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 is the GP. These are the terms, these are the cube terms. So cube term is nothing but a cube by 1 minus r cube is equal to 27 by 19. That's all. You substitute a from this, you will get the value. A simple thing. So we have done a few problems of algebra and trigonometry, particularly with AP, GP, HP problems we are getting. In the next episode, few more problems of the mensuration, geometry, straight lines and so on. Other topics we will do in the next episode.